క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు అంతే. మొదట్లో ఎన్నో అంచనాలతో ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. తీరా మ్యాచ్ మొదలయ్యాక ఎన్నో అనుకుంటాం. అలా జరక్క నిరాశకు గురవుతుంటాం. సన్ రైజర్స్ విషయంలోనూ అదే జరిగింది. మొదట్లో పరుగులు, ఆ తర్వాత వికెట్లు టపా పడడంతో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎలిమినేట్ అయ్యి రాజస్థాన్ రాయల్స్ ను రెండో క్వాలిఫైర్ కు పంపింది. దీంతో ఎస్ఆర్హెచ్ ఇంటి ముఖం పట్టింది. ముందుగా తప్పుకునే టీమ్స్ కంటే ఇప్పుడు తప్పుకోవడం ద్వారా సన్ రైజర్స్ కు కలిగే పెయిన్ అంతా ఇంత కాదు. ఈ సీజన్ లో బాగా ఆడిన ఇవాళ మాత్రం వారికి బ్యాడ్ టైం అనే చెప్పాలి. ఈ మ్యాచ్ తో కలిపి మరో 2 మ్యాచ్లు గెలిస్తే కప్పు అందుకునే స్థితిలో ఎలిమినేట్ అవడం చాలా నిరాశతో కూడుకున్న పని. అయితే అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఓటమికి అర్హులే. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 విధాలుగా విఫలమయ్యాడు. కెప్టెన్ గా, బౌలర్ గా, బ్యాటర్ గా ఏ ఒక్కడి సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. మ్యాచ్ కు ముందు సూర్యవంశి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించామని చెప్పుకున్న ప్యాట్ కమిన్స్ మ్యాచ్ లో బరిలోకి దిగితే ఎలాంటి ప్రణాళిక లేకుండానే సూర్యవంశికి దాసోహమయ్యారు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ప్యాట్ కమిన్స్ స్పందించాడు. పవర్ ప్లేలోనే కీలక వికెట్లను కోల్పోవటం విజయావకాశాలను దెబ్బతీసిందని అన్నాడు. బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పిచ్చిపై 244 పరుగుల లక్ష్యం ఛేదించొచ్చని, అయితే ఆరంభంలో వరుసగా వికెట్లు పడడం మిగతా బ్యాటర్లు తడబాటుకు గురయ్యారని, ముఖ్యంగా సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే టాప్ అడరిగిన త్వరగా వికెట్లను కోల్పోకుండా ఉంటే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. ఇక వైభవ్ సూర్యవంశి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను అలా ఆడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. తెచ్చుకున్న ప్రణాళికలు మొత్తాన్ని తునాతునకలు చేశాడు. అతనిపై ఎక్కువగా యార్కర్లు సంధించాలనుకున్నాం. అయితే కొంచెం మిస్ అయినా వైభవ్ వాటిని వదలకుండా సిక్సర్లుగా తరలించాడు. మొత్తానికి అతని ఆటను అభినందించాల్సింది. ఇక టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ ఎంచుకోవటం ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే పిచ్చి రెండో బ్యాటింగ్ కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది. కాకపోతే పవర్ ప్లేలోని వికెట్లను పోగొట్టుకోవటం ఓటమిపై ప్రభావం పడిందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఇక ఈ సీజన్ లో తమ కుర్రాళ్లు ఎక్కువగా అనుభవం లేదు. ఐపీఎల్ హిస్టరీలో ప్లే ఆఫ్స్ కు చేరుకున్న అత్యంత యువ జట్లలో ఈ ఏడాది మాది కూడా ఒకటని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.